ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే మీద జరిగినటువంటి ఒక ఘోర రోడ్డు ప్రమాదం చాలా బాధాకరం అనిపించింది. దాదాపుగా ఇక్కడ 13 మందికి పైన చనిపోయారు, 60 నుంచి 70 మందికి తీవ్ర గాయాలయ్యారు. ఎర్లీ మార్నింగ్లో ట్రావెల్ చేసేవాళ్ళు ఈ యొక్క ఎస్పెషల్లీ డిసెంబర్ జనవరి టైమ్స్లో ఎక్కువ ఫాగ్ ఉండడం వల్ల మేజర్ యాక్సిడెంట్స్ అయితే జరుగుతాయి. ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్ స్టేట్స్లో ఫాగ్ ఎక్కువగా ఉండడం వల్లనే ఇటువంటి మేజర్ యాక్సిడెంట్ అనేవి జరుగుతున్నాయి. ఈ యాక్సిడెంట్లో దాదాపు 7 బస్సులు, టెంపో, ఇంకా కార్లు ఈ విధంగా ఆగిపోయినటువంటి వెహికల్స్ని ఆల్రెడీ యాక్సిడెంట్ అయిపోయి వెనక వస్తున్నటువంటి వెహికల్స్ వచ్చి ఢీ కొట్టడంతో ఇటువంటి మేజర్ యాక్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఎర్లీ మార్నింగ్ కనుక ట్రావెల్ చేయాలనుకుంటే స్పీడ్ అనేది చాలా లో స్పీడ్లో వెళ్ళండి. ఇటువంటి మేజర్ యాక్సిడెంట్ నుంచి మీరు తప్పించుకోవచ్చు. ఈ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి, అలాగే అక్కడ యాక్సిడెంట్లో మేజర్గా ఇంజూరీ అయిన వాళ్ళకి గవర్నమెంట్ నుంచి భారీ ఎక్స్గ్రేషియర్ ఇస్తున్నారు. 2 లక్షలు ఏందా? 2 లక్షలు కనీసం వాళ్ళకి వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. మీరు ఇచ్చే 2 లక్షలతో వాళ్ళు ఏం చేసుకుంటారు? అదేవిధంగా 50,000 అంట. ఆ 50,000తో సరే వాళ్ళైతే ప్రాణాలతో ఉన్నారు. ఆ యొక్క 50,000 అనేది ఏదో ఒక విధంగా వాళ్ళకి ట్రీట్మెంట్స్కి పనికి వస్తాయి. చనిపోయిన ఫ్యామిలీస్కి 2 లక్షలు ఇస్తే వాళ్ళ ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలి? కాబట్టి గవర్నమెంట్ కూడా కొంచెం ఒక మినిమం అమౌంట్ వాళ్ళకి ఒక ఎక్స్గ్రేషియా, ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండో లేకపోతే ఎక్స్గ్రేషియా ఏవోటి ఉంటాయి కదా, ఈ విధంగా వాళ్ళకి తగినంత సాయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.